విఘ్నేశ్వర షణ్ముఖ భారతి సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కర్కాటకంలో సంచరిస్తూ 16వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న కుజుడు 26వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 5వ తేదీన వక్రారంభం చేసి 22న కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. సింహంలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది. అనవసరమైన విషయాలపై ధ్యాస పెట్టడం వల్ల పరీక్షలలో ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తప్పించుకోవచ్చును. ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చివరి వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మాటకు మర్యాద, గౌరవం, విలువ పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు చివరి వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం అధిక ధన వ్యయం ఉన్నప్పటికీ ధనలాభం కూడా అధికంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చివరి వారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి మొదటి 3 వారాలు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు ఉన్నప్పటికీ చివరి వారం అన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున ఎర్రని పూలతో గణపతిని పూజించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.